పరిచర్య కొరకు ప్రార్థన మన మధ్యలో సహోదరి ఎక్స్ డీకన్ గారు స్వప్నమ్మ గారు ప్రార్థన చేస్తారు. స్వప్నమ్మ గారు ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన దేవ, పరిశుద్ధమైన తండ్రి, నీకే స్తుతులు, స్తోత్రములు, వందనాలు నాయన. ఇట్టి ధన్యతను మాకందరికీ నీవు ఇచ్చిన ఈ భాగ్యంను, ఈ సమయాన్ని బట్టి నీకు వేలాది వేల కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తుంటున్నాను. నా తండ్రి, ఇదిగో నాయన నన్ను పిలిచిన దేవా నీకు స్తోత్రం నాయన. అరే గత 2 సంవత్సరముల నుంచి నాయన నేను రాలేకపోతే ప్రభు, ప్రతి క్రిస్మస్కి తండ్రి నీ సన్నిధానంలో మరి చివరి సంవత్సరం చివరి అంతంలో ఉంటున్నాం నాయన. మమ్మల్ని అందరినీ తండ్రి, వీరందరినీ చూసి తండ్రి నేను ఆనందించి తండ్రి నీ యందు నేను ఆనందించి నీ యందు నిన్ను గణపరచుటకు నువ్వు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకే స్తుతులు, స్తోత్రములు, వందనాలు నాయన. ఇగో నాయన ఈ సంఘానికి సేవ చేస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున నీవు దీవించి ఆశీర్వదించం నాయన. మరి ముఖ్యంగా తండ్రి సంఘ పాస్టర్ను తండ్రి, ఆయన ఇంతవరకు ఆయుష్కాలంను ఆరోగ్యం ఇచ్చి తండ్రి ఆయన హృదయమారాను దీవించి నీ హృదయ ధ్యానంలో ఆయన ఉంచుకొని తండ్రి ఆయన అడుగుబెట్టు ప్రతి స్థలంలో నువ్వు ఇంతవరకు కాచి కాపాడిన దేవానికి స్తోత్రములు, వందనాలు నాయన. మా యొక్క సంఘంలో ప్రతి కుటుంబాన్ని నీవు ఇంతవరకు దీవించి ఆశీర్వదించి సంఘంలో లోటుపాట్లను, కష్టములను, సుఖములను, దుఃఖములను ఎరిగిన దేవానికి స్తోత్రములు. అయినప్పటికీ తండ్రి నీ సన్నిధానంలో ఈ రాదికి తండ్రి ఈ సమయంలో తండ్రి సమాధానంగా మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకై నీకు వేలాది వేల స్తోత్రములు, వందనాలు నాయన. అదే రీతిగా నాయన ఇదిగో నాయన నీ దాసుని నీ శిలువ చాటున మరుగుపరుచుకొని మేము వేడుకుంటున్నాం నాయన. ఎందుకనగా తండ్రి ఆయన నీ గలంలో నువ్వు ఉండి నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటను ప్రభువా తండ్రి, ప్రతి మాటను మా హృదయంలో మేము అన్వయించుకొనుటకు నాకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మరొక్కసారి తండ్రి ఆయన్ను దీవించి ఆశీర్వదించు. చెప్పబోతున్న ప్రతి మాటను తండ్రి మేము హృదయమార గుర్తెరుగుటకు సహాయం దయచేయము. వ్యర్థమైపోకుండా ఫలించుటకు సహాయం దయచేయము నాయన. ఈ వాక్యం వినుచున్న తండ్రి మేమందరం వేగిరపడి వచ్చి ఉంటుండగా తండ్రి నీవే మమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదించు. మా హృదయ ధ్యానంలన్నీ నీ వైపు తిరిగి నీ సన్నిధానంకి ఎంతో ప్రయాసపడి వచ్చి ఉంటున్నాం. వ్యర్థమైన మాటలు తండ్రి వ్యర్థంగా ఉచ్చరించుకొనకుండా, వ్యర్థంగా చూడకొనకుండా ప్రభువా నీ వాక్యం వైపే మేము ఉండుటకు మాకందరికీ సహాయం దయచేయం నాయన. ముందున్న కార్యక్రమం అంతట్లో ఆయన మరొక్కసారి నీ యొక్క హస్తములకు అప్పచెప్పుచుండగా తండ్రి ఆశీర్వదించి మహింపరచమని వినుచున్న మాకందరికీ నువ్వు నిత్యము తోడయుండువని యేసునామం మందే ప్రార్థించి అడిగి దీన మనసుతో వేడుకుంటున్నాను నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, అందరం లేచి నిలుచుండి నీ చేతితో నన్ను పట్టుకో అన్నటువంటి కోరస్ పాడుకొని వాక్యంలో ప్రవేశిద్దాం. నీ చేతితో నన్ను పట్టుకో అంట. ప్రభువు మనకిచ్చిన ఆత్మ ఖడ్గం పరిశుద్ధ గ్రంథం బైబిల్ పైకెత్తి చూపుతూ నీ చేతితో నన్ను, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నాడుపు, శిల్పి చేతిలో శీలాను నేను, అనుక్షణము నన్ను దిద్దుము, శిల్పి చేతిలో శీలాను నేను, అనుక్షణము నన్ను దిద్దుము, అంధకార లోయలోనా సంచరించిన భయము లేదు, అంధకార లోయలోనా సంచరించిన భయము లేదు, నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు
నిత్య వెలుగు నీ వాక్యము శక్తి గలది నాకు వాకు నిత్య వెలుగు నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శీలాను నేను అనుక్షణము నన్ను దిద్దుము శిల్పి చేతిలో శీలాను నేను అనుక్షణము నన్ను దిద్దుము. రోజులకు రాజైన యేసుక్రీస్తునకే, ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తునకే, జీవాహారమై ఉన్న యేసుక్రీస్తునకే, జీవజలమై ఉన్న యేసుక్రీస్తునకే, వాక్యమై ఉన్న యేసుక్రీస్తునకే, మన కొరకు ప్రాణము పెట్టి రక్తము కార్చి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తునకే, మహా గొప్ప రక్షణ మనకిచ్చిన యేసుక్రీస్తునకే, క్రిస్మస్ను మనకు అనుగ్రహించిన యేసుక్రీస్తునకే, శుభప్రదమైన నిరీక్షణను మనకిచ్చిన యేసుక్రీస్తునకే, మన కొరకే పరలోకమునకు వెళ్ళిన యేసుక్రీస్తునకే, తిరిగి అతి త్వరలో మన కొరకే మన మధ్యకు రానై ఉన్న యేసుక్రీస్తునకే, మన యేసయ్య వాసి యేసుక్రీస్తునకే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళ మన టెక్స్ట్ మరొక్కసారి అందరూ బైబిల్ తెరచి ఆ భాగాన్ని చదువుకొని మనం దేవుని యొక్క వాక్యంలో ప్రవేశిద్దాం. రండి, లూకా సువార్త 2వ అధ్యాయము మన టెక్స్ట్ ప్రియులరా. అందరం కలిసి ఒక్క వచనం చదువుకుందాం. 6-7 వచనాలు, 6-7 వచనాలు కలిసి ఉంటాయి. ఆ భాగాన్ని 2వ అధ్యాయము లూకా సువార్త 6-7 వచనాలు. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. స్థలము లేనందున, ఆయనకు స్థలము లేనందున, ఆయనకు స్థలము లేనందున, ఆయనకు స్థలము లేనందున, ఆయనకు స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ప్రభునందు ప్రియ సంఘమా, డిసెంబర్ మాసపు ఈ 4వ పరిశుద్ధ ఆదివారపు ఆరాధన ప్రభు తన మహాకృప చేత మనలందరినీ ప్రేమించి ఈ యొక్క అడ్వెంటస్ మాసంలో క్రిస్మస్కు ముందు 4 ఆదివారాలు రావడం, ఇది అడ్వెంటస్ మంత్ అంటాం. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి మాసం, అప్పుడప్పుడు అరుదుగా వచ్చేటువంటి మాసం, క్రిస్మస్ మాసం, క్రిస్మస్ అడ్వెంటస్ మంత్ అనేటువంటి. క్రిస్మస్కు ముందు 3 వారాలు వస్తాయి, 4 ఆదివారాలు రావడం అది ఒక ప్రత్యేకత. ఈ ప్రత్యేకమైనటువంటి ఈ అడ్వెంటస్లో చివరి ఆదివారం ఇది. దీని తర్వాత క్రిస్మస్ తర్వాత ఆదివారం వస్తుంది, అది వేరే విషయం. అడ్వెంటస్లో ఇది చివరి ఆదివారం. ద హోల్ వరల్డ్ క్రిస్టియన్డమ్ ప్రపంచ అనగా క్రైస్తవ ప్రపంచం ప్రియులరా వీటిని కలిగి ఉంటూ సెలబ్రేట్ చేసుకుంటూ వస్తారని నేను గత 3 వారములుగా 3 వారముల యొక్క ప్రత్యేకతను మీకు తెలియపరుస్తూ వచ్చాను. ఈ 4వ వారము ఈ యొక్క ఆదివారం యొక్క ప్రత్యేకత కూడా ఏంటంటే, అడ్వెంట్ అనేటువంటి పదములో ప్రత్యేకత అది వేరే వాళ్ళకు ఉపయోగించే పదం కాదు సుమా. కమింగ్ అనే పదం ఎవరికైనా ఉపయోగించవచ్చు, లేకపోతే అరైవల్ అనే పదము కొన్నిటికి ఉపయోగించవచ్చు అంతే. అంటే ఇప్పుడు విమానాల రాకపోకలు అరైవల్, డిపార్చర్ ఇలా ఉంటాయి, వాటికి అలా ఉపయోగించవచ్చు. కానీ అడ్వెంట్ అనేటువంటి పదం
రోమా సామ్రాజ్యంలోనైనా అడ్వెంట్, ఇది లాటిన్ వర్డ్లో నుంచి. ద వర్డ్ అడ్వెంటస్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్. ద వర్డ్ అడ్వెంట్ ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్ అడ్వెంటస్. ఇది ఎవరి కోసం అంటే చక్రవర్తుల కోసం. రోమా చక్రవర్తులు, రోమా సామ్రాజ్యంలో ఉన్నతమైనటువంటి ఆ స్థాయిలో ఉన్నవారు, వారిని ఉపయోగించబడిన అడ్వెంట్ అనగా రాకడా అని. అలాంటి ఆ పదం రాజులకు రాజు, ప్రభులకు ప్రభువుగా ఈ లోకంలో జన్మించన్న యేసుక్రీస్తు ప్రభును ఉద్దేశించి ఈ అడ్వెంట్ అనేటువంటిది, ఫస్ట్ అడ్వెంట్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. ఇందులో 4 వారాలు ఉన్నాయి తెలియపరచడం. నేను చివరిగా ఆ 1 నిమిషం దీని గురించి చెప్పేసేసి ముందుకు వెళ్ళిపోదాం. మొదటి వారము దాన్ని వచ్చేసి మనం క్యాండిల్ ఆఫ్ ఫెయిత్, క్యాండిల్ ఆఫ్ హోప్ ఒకటి విన్నాం, క్యాండిల్ ఆఫ్ ఫెయిత్, నెక్స్ట్ క్యాండిల్ ఆఫ్ జాయ్. ఈరోజు వచ్చేసేసేసి క్యాండిల్ ఆఫ్ పీస్, 4వది క్యాండిల్ ఆఫ్ పీస్. మిగిలినటువంటి ఆ క్యాండిల్ ఆఫ్ ఫెయిత్, క్యాండిల్ ఆఫ్ హోప్ అండ్ క్యాండిల్ ఆఫ్ జాయ్ అనేటువంటి 3 వారాలు. ఒకటి మొట్టమొదటిది అది షెపర్డ్స్ క్యాండిల్, మొట్టమొదటిది మనము ఏంజల్స్ క్యాండిల్ అనేటువంటి ప్రాఫిట్స్ క్యాండిల్, రెండవది వచ్చేసి బెత్లెహేమ్స్ క్యాండిల్, మూడవది అది షెపర్డ్స్ క్యాండిల్, ఇవాళ ఉన్నటువంటిది ఏంజల్స్ క్యాండిల్. ఈ క్యాండిల్స్ యొక్క ప్రత్యేకత, ఈ ప్రత్యేక క్రిస్మస్ క్యాండిల్ లైట్ సర్వీస్ ఆరాధనలో ప్రపంచ దేశాల్లో ఎక్కువగా ఈ ఆర్గనైజ్డ్ చర్చెస్ అన్నీ కూడా వీటిని సెలబ్రేట్ చేస్తూ వస్తారు. ఇది ఈ దినం యొక్క ప్రత్యేకత. ఇందులో అందుకే మనం లూకా సువార్తలోని భాగాలు చదువుతూ వస్తున్నాం. ఇందులో పాలిభాగస్థులమయ్యామే. ప్రపంచ క్రైస్తవ ఆ యొక్క సార్వత్రిక సంఘంలో నీవు నేను పాలిభాగస్థులమై ప్రభు మనల్ని ఇక్కడికి నడిపించాడే, ఈ సంవత్సరమంతా కాపాడాడే. మన జీవితాల్లో ప్రభుకు ఎంత స్థలం ఇచ్చాం, ఎంత స్థానం ఇచ్చాం, ఎంత ప్రయారిటీ ఇచ్చాం, ఎంతగా ఆయన్ను మహిమపరిచాం. ఈ విషయాలు ఒక్కసారి మనలను మనము దేవుని యొక్క వాక్యపు వెలుగులో సరిదిద్దుకుందాం, ఒక్కసారి చూచుకుందాం. ఈ దేవుని సన్నిధిలో ఆయన మందిరంలోనికి ఈ చారిత్రాత్మకమైనటువంటి SIU చర్చ్ దేవుని పరిశుద్ధ ఆరాధనకు విచ్చేసిన క్రీస్తునందు ప్రియ సంఘం అంతటికీ, సహోదర సహోదరులందరికీ కూడా మరొక్క మారు ముందుగా క్రిస్మస్ శుభములను, శుభాకాంక్షలను, శుభాశిష్యులను మీ అందరికీ తెలియపరుస్తూ ఈ ప్రత్యేక దేవుని వాక్యంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాం. ప్రియులారా, ఈరోజు మన అంశం క్రిస్మస్సే అయినా క్రిస్మస్లో ఒక ప్రత్యేకత. గత సంవత్సరాల్లో కూడా ఒకసారి గత సంవత్సరాల్లో ధ్యానం చేసుకున్నాం. ప్రభు ఆత్మ బలపరిచే కొలది వినూత్నమైన రీతిలో మరికొన్ని సంగతులు మనము ఈ దినాన మనం తెలుసుకుంటూ ముందుకు సాగిపోదాం. నిజంగా క్రీస్తును మిస్ చేసుకోకపోతే, మిస్ చేసుకోకుండా ఉంటే, కానీ వాస్తవంగా చాలా సంఘాల్లో, చాలా కుటుంబాల్లో, చాలామంది వ్యక్తిగత జీవితాల్లో క్రిస్మస్ మిస్ అవుతున్నాం. క్రీస్తు అలా మనం యేసుక్రీస్తును మిస్ అవుతున్నాం. ఆయనకి ఇవ్వవలసిన స్థానం, ఆయనకి ఇవ్వాల్సిన స్థలం, ఆయనకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత, ఆయనకి ఇవ్వవలసినటువంటి ఆధిక్యత, ప్రభు మన జీవితంలో ముందు స్థాయిలో ఉన్నాడో, లేక ప్రభు మనకు ఆయన స్థానం మన వ్యక్తిగత జీవితాల్లో ఏ విధంగా ఉంటున్నది? మన గుండెలో యేసు ప్రభు మొదటి స్థానంలో ఉన్నాడా, లేక మిగిలినటువంటి నాన్సెన్స్ అంతా వచ్చి ముందు పడిపోయి వాళ్ళందరూ ఎవరెవరో లోకంలో ఉండే మిగిలిన వాళ్ళందరూ, వాళ్ళు సోకాల్డ్ రాజకీయవేత్తలు కావచ్చు, సోకాల్డ్ క్రికెట్ ప్లేయర్స్ కావచ్చు, సోకాల్డ్ డూప్లికేట్ సినీ స్టార్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళు ముందుకొచ్చి పడ్డారా, లేక యేసు ప్రభు నీ జీవితంలో, నీ హృదయంలో ముందు స్థానంలో ఉన్నాడా? ఇది ఒక్కసారి మీ సెల్ ఫోన్లలో మీరే చెక్ చేసుకుంటే మంచిది. ఇప్పటికే ఈ పాటికి సెల్ ఫోన్లో రకరకాలైన విన్యాసాలు ఉంటాయి. ఆ సెల్ ఫోన్లలో వాళ్ళే, అనగా యేసు ప్రభు ముందున్నాడా నీ సెల్ ఫోన్లో? నీ గుండెలో యేసయ్య ముందున్నాడా? ఆయనకు స్థలం ఉందా, లేక మిగిలినటువంటి ఎవరెవరో ఉన్నా, లేకపోతే ఏదైనా వేరే ప్రేమించేటువంటివి రకరకాలైనటువంటి అవన్నీ ఏమైనా ఉన్నాయా?
ఒక్కసారి మనలను మనము పరీక్షించుకుందాం ప్రియులారా. ఇది పరీక్షించుకుంటే నెక్స్ట్ మన జీవితంలో మనము ఈ వాక్యాన్ని బట్టి ముందు యేసు ప్రభు జన్మించినప్పటికీ ఆయనకు స్థలం లేదు. దేర్ వాజ్ నో రూమ్ ఇన్ ద ఇన్ అని ఉంటుంది. ఇన్ అంటే INN అని, INN అంటే సత్రము, ఇన్ అంటే సత్రము అని. లేకపోతే మన కొన్నిసార్లు మన హోటల్స్ కూడా పేర్లు పెట్టుకొని ఉంటారు, INN అని చెప్పేసి. ఓకే, మంచిది, ఆ పదాల యొక్క అర్థాలు మనకు అవసరం లేదు. అనగా సత్రములో స్థలం లేదు. యేసు ప్రభువారు ఆయన సమయం ఆసన్నమైంది, లోకానికి సాక్షాత్తు దేవుని కుమారుడు జన్మించే సమయం. పరలోకం అలా చూస్తూ ఉన్నారు, పరలోకంలోని దూతలంతా చూస్తూ ఉన్నారు ప్రియులారా. సాక్షాత్తు తండ్రి అలా తన కుమారుని లోకానికి పంపుతున్నప్పుడు పరలోక సైన్య సమూహం అంతా అలా తీక్షణంగా చూస్తూ ఉంటే, భూమి ఆకాశాలు పంచభూతాలన్నీ అలా చూస్తూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం ఎంత సింపుల్గా, ఎంత సామాన్యంగా జరిగిపోయిందంటే, వచ్చారు యోసేపు మరియమ్మలు. అలా ఆమెకు ఆ సమయంలో ఆ యొక్క పెయిన్స్ స్టార్ట్ అయినాయి. ఆ సృష్టి ధర్మాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళి ఆ సమయంలో ఆమెకు డెలివరీ కలిగి ఉండాలని చెప్పేసి అని చూస్తే, ఎవరి ఇంటికి వెళ్ళినా ఎవరు స్థలం ఇలే ప్రియులారా. ఎక్కడికి వెళ్ళినా స్థలం లేదు. వారు సెన్సస్ కోరం అక్కడికి వచ్చినారు, మనకు తెలుసు ఆ వాక్యం, అందుకే నేను దాని బ్యాక్గ్రౌండ్లోనికి వెళ్ళడం లేదు. అక్కడ మొత్తం యెరూషలేం పట్టణం అంతా కూడా, యెరూషలేముకు దగ్గర ఉన్నటువంటి మిగిలిన ప్రదేశాలన్నీ మొత్తం నిండిపోయినాయి. దావీదు పట్టణం అనగా దావీదు జన్మించిన స్థలం బెత్లెహేం. కాబట్టి బెత్లెహేముకు సంబంధించిన వాళ్ళు. యోసేపు దావీదు వంశంలో నుంచి వచ్చినవాడు, గోత్రంలో నుంచి వచ్చినవాడు కనుక అక్కడ ఆయనకు సెన్సస్ ఆధార్ కార్డు అక్కడుంది. ఆ యొక్క యోసేపు గారి ఆధార్ కార్డు, మరియమ్మ ఆధార్ కార్డు ఎక్కడుంది అంటే బెత్లెహేంలో ఉంది. అక్కడే వాళ్ళ సెన్సస్, అక్కడ జనసంఖ్య వ్రాయబడాలి. ఇప్పుడు ఆ ప్లేస్లోకి వస్తే మొత్తం అంతా ప్యాక్ అయిపోయినాయి, ఎక్కడ స్థలం లేదు. పోయి బంగపోతూ ఉన్నారు, అయ్యా ఇంత మేము ఎక్కడి నుంచి వచ్చినామంటే గలిలియా నజరేతు నుంచి వస్తున్నామయ్యా, ఇప్పుడు ఇది యూదయ బెత్లెహేము, మా సొంతూరు ఇదే, కాకపోతే మేము అక్కడ దూరంగా వెళ్ళిపోయి అక్కడ మేము నివాసం ఉంటున్నాం, మా సొంత ఊరు, మేము పుట్టిన గడ్డ, మా ఊరు ఇది, మేము ఉండేటువంటిది ఇది, మాకు ఆధార్ కార్డులు అన్నీ కూడా ఇక్కడే ఉండేది, కాకపోతే దయచేసి ఇంత కొంచెం స్థలం ఇవ్వండి, ఆమె ప్రెగ్నెంట్ ఉందంటే స్థలం లేదు. ఆ సత్రపు యజమాని అంటున్నాడు, ఇక్కడైతే ఎక్కడ ఏమీ లేదు, అదోడ పశువులు ఉన్నాయి, ఆ పశువుల శాల ఉంది, ఆ పశువుల శాలలో అక్కడికైతే ఎవరు రారు, ఆ పశువుల శాలలో ఎవరు పండుకోరు, ఆ పశువుల శాలలోకి రారు, ఆ ప్లేస్ తప్ప ఇంకా మొత్తం మా సత్రం అంతా నిండిపోయి ఉన్నారు, స్థలం లేదు అని అన్నారు. అంటే ఆ సమయంలో ఆ యోసేపు మరియమ్మ ఆ ప్లేస్లోకి వెళ్తే అక్కడ ఆ సత్రములోనే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించడం జరిగింది పిల్లరా. జన్మించిన యేసయ్య అనగా పశువుల శాల, ఆ సత్రములోనే పశువుల శాల ఒక ప్రత్యేకమైన స్థలం. ఆ స్థలంలో యేసు ప్రభువారు జన్మిస్తే యేసు ప్రభువారును తరువాత పొత్తి గుడ్డలతో చుట్టి ఆ సత్రములో స్థలం లేకపోతే ఆయనను ఎక్కడ పరుండబెట్టారంటే దాన్ని మ్యాంగర్ అంటారు. సో అనగా ఆ పశువుల తొట్టి అంటారు, పశువుల తొట్టి, దాన్ని పశువుల పాకలో పశువుల తొట్టి, ఆ తొట్టిలో యేసు ప్రభును పరుండ చేసినారు. అదే యేసు ప్రభుకు ఉయ్యాల, అదే యేసు ప్రభు పండుకున్నటువంటి స్థలం. ఒక మంచం, ఒక చాప, ఒక దుప్పటి, ఒక దిండు ఏమీ లేవు నాయన. ఇవాళ మన పరిస్థితి ఎట్లుంటుందో, మనమైతే ఎంతగా, ఇప్పుడు ఉదాహరణకు నా కుమార్తె విషయమే చెప్తున్నా. నా కుమార్తె ఇప్పుడు ప్రభు కృప చేత మీ అందరి ప్రార్థన ఆశీర్వాదాలతో ఆమె ప్రెగ్నెన్సీగా ఉంటున్నది, 7వ మాసం జరుగుతుంది. లాస్ట్ మంత్ కొంత ఆరోగ్యం అనగా డ్యూటీకి వెళ్తూ రావడం వల్ల ఆ జర్నీ రిస్క్ను బట్టి కొంత అనీజీగా ఫీల్ అయింది. డాక్టర్ అడ్వైజ్ చేసినారు కంప్లీట్ బెడ్ రెస్ట్లోకి వెళ్ళమని. ఇప్పుడు కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఉంది, కదలకుండా. ఇటుపక్క ఒక 2 దిండ్లు పెట్టుకుంటుంది కాళ్ళ దగ్గర, వెనక ఒక 3 దిండ్లు పెట్టుకుంటుంది. ఇటు దాదాపు ఆమె బెడ్లోనే 6-7 దిండ్లు ఉంటాయి. మెత్తగా కుషన్ అట్లా పెట్టుకొని ప్రశాంతంగా కదలం. అంటే
ఏం సంగతి, మనం ఇంత కేర్, ఇంత కన్సర్న్, ఇంత జాగ్రత్తలు ఇంత తీసుకుంటా ఉన్నాం అంటే ఎప్పుడైతే ఆ బిడ్డను చూస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది, ఈ వాక్యం చదువుకున్నప్పుడు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. పిల్లలు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. యేసు ప్రభు జన్మించే సమయానికి ఒక చిన్న దుప్పటి లేదు నాయనా, ఒక చాప లేదు. పరలోకపు తండ్రి క్షేమకరమైన సేఫ్ డెలివరీ ఆయన ప్రసాదిస్తే ఆ నొప్పి, ఆ బాధలన్నిట్లో నుంచి ఆ తల్లి మరియమ్మ గారు ఆమె ఉపశమనం పొంది యేసుప్రభుకు జననమిస్తే అక్కడ ఆ పుత్తిగుడ్డలతో చుట్టి ఆ పశువుల తొట్టిలో, ఆ మ్యాంగర్లో ఆయన్ను పరుండ చేసిన. ఇది యేసయ్య జననం. అక్కడ ఉన్న ఆ పరిస్థితిని చూడడానికి పరలోక సైన్య సమూహం ఎదురు చూసినారు. ప్రియులారా, వాళ్ళు అంటున్నారు, ఏంటి దేవా ఇది? తండ్రి అయినటువంటి దేవుడు యెహోవా దేవునితో అలాగూ దేవదూతల సమూహం అంటున్నారు, తండ్రి అని సంబోధించలేరు. నేను చాలాసార్లు చెప్పిన, దేవాన్ని సంబోధించాలే. ఆ దూతలందరూ కూడా తండ్రి, నాయనా, అబ్బా అని పిలిచే ఆధిక్యత, ఆ స్థానం, ఆ స్థాయి మనకు మాత్రమే తండ్రి ఇచ్చినాడు. ఇది మనం. కానీ ఇంత స్థానము, ఇంత స్థాయి తండ్రి మనకిస్తే, మన జీవితాల్లో ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మన కోసం వస్తే మనం మాత్రం స్థలం ఇలా. ఈ భూమి అమ్మా మళ్ళీ కూర్చుందిలే నైనా, ఇప్పుడు ఆయిలు, ఇప్పుడు ఏంటి పెద్దమ్మ, కూర్చో పెద్దమ్మ, ఒకసారి ఒక చోట నెమ్మదిగా కూర్చోమ్మా, నెమ్మదిగా కూర్చో తల్లి. రైట్ రైట్, ఓకే అమ్మా, మంచిది, నెమ్మదిగా కూర్చోనైనా. రైట్. యేసు ప్రభు జన్మించే సమయానికి ఏమీ లేదు ప్రియులరా. యేసు ప్రభు యొక్క జననం యూనిక్, యేసు ప్రభు జీవితం యూనిక్, యేసు ప్రభు చేసిన అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు యూనిక్, యేసు ప్రభు యొక్క మరణం యూనిక్, యేసు ప్రభు యొక్క ఆయనను భూస్థాపన చేసినటువంటి, అనగా సమాధి చేయబడినటువంటి విధానం యూనిక్, యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేవడం యూనిక్, యేసు ప్రభు అలా చూస్తూ ఉంటే పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోవడం యూనిక్, ప్రపంచాన్ని కదిలించినటువంటి, ప్రపంచ చరిత్రను మార్చినటువంటి, కాలాన్ని మార్చిన, లోకాన్ని మార్చినటువంటి, చరిత్రను మార్చిన గొప్ప సంఘటన యేసయ్య జీవితం, యేసయ్య జననం, జీవితం, ఆయన మరణ, పునరుత్థానాలు, ఆరోహణాలు. యేసు ప్రభు జీవితంలో ప్రత్యేకత ఏంటంటే ప్రియులరా, నిజంగా మనందరము పుట్టినప్పుడు మనకు అన్నీ ఉంటాయి. ఎవరికోగా కొంచెం లేకుండా పోయిండొచ్చు, అది వేరే విషయాలు. అలాంటిది చాలా అరుదు ఉంటుంది. సహజంగా మనము మన వాళ్ళని ఎవరినోకరిని కలిగి ఉంటాం. అలాగూ మనకు పుట్టినప్పుడు ఏదో ఒక చిన్న ఇల్లు అన్నా ఉంటుంది. అట్లీస్ట్ మనకు ఏమి లేకపోయినా బాడుగింట్లోనైనా సరే, కొంచెం ఒక చిన్న ఇంటిలో బాడుగింట్లో అయినా కూడా మనం ఉంటాం. మనకంటూ ఏదో ఒక ఫెసిలిటీ పెట్టుకుంటాం. కానీ యేసు ప్రభు జన్మించినప్పుడు ప్రియులారా గుర్తుపెట్టుకోండి, ఒక సెంటు స్థలం ఆయన జీవితంలో లేదు ప్రియులారా. ఒక్కసారి అర్థం చేసుకుని, ఇవాళ ఆయన పేరు చెప్పుకొని, ఆయన సేవా పరిచర్య అని చెప్పుకొని, ఆయన సేవ ముసుగులో ప్రపంచంలో ఎంతమంది ఎన్ని కోట్ల సంపాదనలు కావచ్చు, ఎంత ఆస్తులు కావచ్చు, ఎన్ని స్థలాలు కావచ్చు, ఎన్ని రకరకాలైనటువంటివి కావచ్చు, ఎంత జరిగిపోతుంది ఆయన పేరు పైన. యేసయ్య జీవితంలో ఆయన ఒక్క సెంటు స్థలం సంపాదించుకున్నట్టుగా, ఒక సెంటు స్థలం ఆయన జీవితంలో రిజిస్టర్ చేయబడినట్లుగా, లేకపోతే ఈవెన్ ఆయన మరణించేటప్పుడు కూడా ప్రియులరా, అరిమతే అయినటువంటి యోసేపు పెద్ద ఆయన సన్హెద్రియన్ సభలో ఒక మంచి హై పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన వచ్చేసేసేసి ఆయన కోసం సమాధి పెట్టుకున్నాడు. ఇంక నేను తొందరలో చచ్చిపోతాను, నా ఆరోగ్యం బాగాలేదు, నేను చనిపోతే నన్ను నా సమాధిలోనే పెట్టండి అని సమాధి స్థలాన్ని కొనుక్కొని ఆయన పెట్టుకున్నాడు. ఎందుకనగా మంచి అప్పుడు ఆ యొక్క ప్లేస్లో ఆయన సంపన్నమైన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి,
సన్హెద్రియన్ సభలో ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి కనుక ఆయన కొనుక్కుంటే ఆయన ఇచ్చినాడు యేసయ్యకు స్థలం. ఈ మహానుభావుడు నిజమైనటువంటి మెస్సియా. నేను ఈ విషయాన్ని నేను ఒప్పుకుంటున్నా. ఈయన నిజమైనటువంటి దేవుని కుమారుడని ఆ అరిమతైన యోసేపు ఆయన ఒప్పుకొని ఆయన ఆ విషయంలో యేసుప్రభుకు తన స్థలం ఇస్తే ఆ స్థలంలో యేసుప్రభును ఈ యొక్క బరియలు చేసినారు పిల్లలారా. అంటే ఆయనకు స్థలము కూడా ఆయన పేరు పైన లేదు చనిపోయినప్పుడు. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం ఏమై ఉన్నాం? ఆయన పేరు చెప్పుకొని క్రిస్మస్ పండగ చేస్తున్నాం. ఆయన పేరు చెప్పుకొని ఇంకా ఏమేమో మనం కలిగి ఉన్నాం. గుడ్, మంచిది. కలిగి ఉండకూడదని కలుసుమా, కలిగి ఉండాలి, ఇంకా ఎక్కువ ఉండాలి, ఇంకా ఎక్కువగా మంచిగా అన్నీ చేయాలి, ప్రభు కోసం అంతా చేయాలి. కానీ నీ బ్రతుకులో, నీ గుండెలో సహోదరుడా సహోదరి, ఒకటే డైరెక్ట్గా పరిశుద్ధాత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ హృదయంలో, నీ గుండెలో యేసయ్యకు స్థలముందా? యేసయ్యకు స్థానముందా? యేసయ్యను నీ జీవితంలో రక్షకునిగా నీవు కలిగి ఉన్నావా? ఆయన రక్షకునిగా కలిగి ఉంటే క్రిస్మస్ నీదే. ఓ ప్రియమైన కుటుంబీకులారా, క్రైస్తవ కుటుంబాలు కలిగి ఉన్నటువంటి ప్రియ సహోదర సహోదరులారా, నా జీవితంలో అనగా మన ఇంటిలో మన గృహములో యేసయ్యకు స్థలముందా? మన ఇంటిలో స్థలం ఉంటే నిజంగా మనం ధన్యులం, భాగ్యవంతులం. అనేక మారులు దేవుని వాక్యాన్ని బట్టి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తూనే వస్తున్నా. అనగా గృహం అంటే ఒక రకంగా రెండు నేను ఇప్పుడు చెప్తా ఉన్నా. ఇల్లైనా గృహమైనా హౌస్ అండ్ హోమ్ రెండిటిని గురించి ఒక్క మాట చెప్తున్నా. యేసయ్యకు రెండిటిలో కూడా స్థానం ఇచ్చి తీరాల్సిందే. యేసయ్యకు ఇంటిలో స్థలం ఉండాల్సిందే. యేసయ్యకు గృహములో స్థలం ఉండి తీరాల్సిందే. ఎందుకనగా ఇప్పుడు కొందరికి డౌట్ రావచ్చు, పాస్టర్ గారు ఇల్లు వేరు గృహం వేరా అని. బాగా అబ్జర్వ్ చేయండి పిల్లరా. ఒక ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది. ఆ సామెత ఏంటంటే హౌస్ బై బ్రిక్స్ వెరాస్ హోమ్ బై హార్ట్స్ అని. హౌస్ బై బ్రిక్స్, హోమ్ బై హార్ట్స్ అంటారు పిల్లరా. హౌస్ అనేటువంటిది ఇటుకలతో నిర్మించబడేటువంటిది ఇల్లు సుమా. ఇటుకలతో మిగిలినటువంటి వాటితో మనం కట్టుకున్నటువంటిది, అది మనకు కనిపించేటువంటి నిర్మించబడినటువంటి అది ఇల్లు, అది హౌస్. కానీ హోమ్ ఎప్పుడైతుంది అంటే, గృహం అవుతుంది హోమ్ బై హార్ట్స్. ఆ కట్టబడినటువంటి ఇంటిలో ప్రేమ ఉండాలి, కట్టబడిన ఆ ఇంటిలో సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి. ఆ ఇంటిలో ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు, మమకారాలు, అనురాగాలు ఇవి కలిగి ఉంటేనే అది హోమ్ అంటారు. ఆ ఇంటిలో భార్యాభర్తలు కొట్లాడుకుంటే ముందు ఆ ఇండ్లే వేస్ట్. కొట్లాడుకొని ఇంట్లో అలాంటి పెద్ద బంగళాలో, అందుకే దేవుని వాక్యమే చెప్తుంది సుమా. అనగా సామెతల్లో ఒక మాట ఉంటుంది. ఏముంటుంది అంటే, ఒక ఆయన దిక్కు తెల్లే పాపం ఆయనకి ఇంకా తన భార్యతో ఏం సంబంధం. అందుకోసమే ఆ సామెత ఏమని రాస్తాడంటే, సొలొమోన్ గారు ఏమని రాస్తారు, గయ్యాలింటిలో గయ్యాలి. ఇప్పుడు చెప్పాలా, మీరే చెప్పాలా, నేను అందుకే పెద్ద ఇల్లు, ఏమిల్లు అది, పెద్ద ఇల్లు, మామూలు ఇంటి కదా. పెద్ద ఇంటిలో గయ్యాలి, పెద్ద ఇంటిలో గయ్యాలితో కాపురం ఉండడం కంటే ఎక్కడన్నా ఒక చోట మూలన మళ్ళీ ఇన్ని చిన్న రూమ్ కూడా కాదు, మూలన ఒక చోట ఏదన్నా మూలన అలా పచ్చడన్నం తిని రుచికరమైన భోజన పదార్థములుండి గయ్యాలి ఇంట పెద్ద ఇంటిలో ఉండుట కంటే ఒక చిన్న అమ్మ చదవండి బా, చదవండి పిల్లరా, చదవండి. ఇప్పుడు హౌస్ అంటే ఏంది, హోమ్ అంటే ఏంది అర్థం కావాలా. అర్థం కావడానికి ఈ మాట చెప్తా ఉన్నా, చదవండి ప్లీజ్. మీరే చదివితే అర్థమవుతుంది. అందుకు గయ్యాలితో పెద్ద ఇంట నుండుట కంటే, గయ్యాలితో పెద్ద ఇంటిలో
ఇంటిలో ఉండుట కంటే మిద్దె మీద ఒక మూలన మిద్దె మీద పైన మూలన నివసించుట మేలు. ఎక్కడ మూలననామా? మూలన, అది మూలన నివసించుట మేలు. అంటే ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు లేని, మమకారాలు లేనటువంటి, సంతోషం లేని, సమాధానం లేనటువంటి అది హోమ్ కాదు. అందుకే హౌస్ బై బ్రిక్స్ వేరస్ హోమ్ బై హార్ట్స్. పిల్లరా, యేసయ్యకు స్థలం ఇప్పుడు 2 చోట్ల ఉండాలి. నువ్వు కట్టుకునే ఇంటిలో నీ ఇల్లు దేవుడిచ్చిన భాగ్యం, నీ ఇల్లు దేవుడిచ్చిన ఆశీర్వాదం. నువ్వు 2 రూములు ఉన్నాయా, 5 రూములు ఉన్నాయా, ఇంకెన్ని రూములు ఉన్నాయి, ఎంత ఉంది అనేటువంటిది కాదు. నువ్వు ఎంతలో ఏమై ఉంటున్నావో ఆ ఇంటిలో, ఆ నీ హౌస్లో యేసయ్యకు స్థలం ఉందా? లేకపోతే నీ హోమ్ అనగా నీ గృహములో యేసయ్యకు స్థలం ఉందా? ఉంటే భాగ్యవంతుడు నాయన. ఇప్పుడు దయచేసి ఒక జస్ట్ బైబిల్లో నుంచి కొన్ని రెఫరెన్స్ మనకు మత్తయి సువార్త రండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనం చదవండి పిల్లరా, దయచేసి 20వ వచనం. అందరికి వినిపించేటట్లు చదవండి మంచిగా. అందుకు యేసు నక్కలకు బొరియలు, యేసు చెప్పిన మాట పిల్లరా ఏమంటున్నాడంటే, యేసు ప్రభు నక్కలకు బొరియలును, నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములను కలవు, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకు స్థలము లేదని. పిల్లరా దయచేసి గమనించండి పిల్లలు, ఆయనకు తలవాల్చుకునేదానికే స్థలం లేదు. 1 సెంటు స్థలం లేదు పిల్లరా. ఎస్, యేసు ప్రభు యొక్క జీవితం అందుకే యునిక్ నైనా. ఇంకొక విషయం తెలుసా, యేసు ప్రభులాగా విమర్శింపబడినంతగా, యేసు ప్రభును విమర్శించినంతగా, యేసు ప్రభుని గురించి ఆడిపోసుకున్నంతగా, యేసు ప్రభుని గురించి మాట్లాడుకున్నంతగా ఈ ప్రపంచంలో ఆనాటికైనా ఈనాటికైనా యేసు ప్రభుని గురించి మాట్లాడుకున్నంతగా ఇంకెవరు లేరు. 1 సెంటు స్థలం లేదే, ఎందుకు ఆయన్ని గురించి ఇంత మాట్లాడుకోవాలా? ఆయనకంటూ ఒక ఇల్లు లేదే, ఆయనకు ఫ్యామిలీ లేదే, ఆయనకు అలాగూ కుటుంబము మనలాగా భార్య, పిల్లలు, బంధాలు, అనుబంధాలు, కుటుంబము ఇవన్నీ కూడా ఏమీ లేవే. ఆయన చనిపోయినప్పుడు కూడా వేరే సమాధిలో పెట్టారే, వేరే వాళ్ళ సమాధి. ఆయన గురించి ఎందుకు మాట్లాడుకుంటుంది లోకం? ఆయన గురించి యునిక్. దయచేసి గమనించండి పిల్లరా, ఈ ప్రపంచంలో ఎవరిని గురించి అయినా సరే, ఎవరిని గురించి కూడా ఇంతగా మాట్లాడుకోరు. ఇవాల్టికి కూడా ఆయన్ను విమర్శించే వాళ్ళు అంతమంది ఉంటారు, ఆయన్ను ఆడిపోసుకునే వాళ్ళు అంతమంది ఉంటారు, ఆయన్ను వాడు వీడు అనేటువంటి వాళ్ళు అంతమంది ఉంటారు, ఆయన వచ్చేసేసి దయ్యం పట్టిన వాడు అనేటువంటి వాళ్ళు ఉంటున్నారు, ఆయన వచ్చేసేసి ఇంకా ఇది వాళ్ళకు ఆయన సుంకరులతో పాపులతో కూర్చొని ఆయన తిండిపోతూ తాగుపోతూ అని చెప్పేసి ఆయన పైన నిందలేసినటువంటి లోకం. ఇలాంటి బయల్జుబుల వలన, ఆ దురాత్మల వలన ఎన్ని కూడా చేస్తానని నేను యేసుప్రభుని గురించి ఎన్నో విమర్శలు చేసినటువంటి, ఇంతగా యేసుప్రభును లాస్ట్కు సిలువ మరణానికి అప్పగించేంత వరకు అపవాది కుట్రమన్ని ఆయన సిలువ మరణానికి అప్పగించేంత వరకు చేస్తే, వాటన్నిటిలో యేసుప్రభు ఎప్పుడు కూడా నన్ను గురించి తరుకుంటాడంటే, లేకపోతే నన్ను తిట్టుకుంటాను, పేతురు నైనా ఏంది, పేతురు మనసు ఎంతో యేసుప్రభుకు బాగా తెలుసు, థామస్ మనసు ఏంటో యేసుప్రభుకు బాగా తెలుసు, ఇస్కరియోతు యూదా మనసు ఏంటో యేసుప్రభుకు బాగా తెలుసు. తెలిసినా ఇట్లంటేనే ఒక్క మాట కూడా ప్రభు అనలే. తెలిసినా కూడా కారణం ఏంటంటే అది యేసయ్య యునిక్నెస్. అంతే, యేసయ్యలో ప్రేమే, ఆయనలో దయాళుత్వమే, ఆయనలో సాత్వికమే, ఆయనలో మంచితనమే, ఆయనలో నుంచి మంచే వస్తుంది. కానీ ఆయన ద్వారా పేతురుకు కానీ తోమాకు కానీ లేకపోతే చివరకు ఇస్కరియోతు యూదాకు కూడా ఎవరికి కూడా హాని ఎవరికి ఏమీ ఉండదు నాయన. అది యేసయ్య ప్రేమ. అలాంటి ప్రభు జన్మించిన వేళ స్థలం లేకుండా పోయింది. ఇప్పుడు దయచేసి ఈ మాటలు ఆలకించాలని కోరుతా ఉంటున్నా. యేసుక్రీస్తు ప్రభు
ఆయన ఇంకొక విషయం, యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఆరాధించేవాళ్ళు, యేసు ప్రభువుని గురించి ఘనంగా ఆయన గురించి పాటలు, యేసు ప్రభువుని గురించి రాయబడినన్ని పాటలు ఈ ప్రపంచంలో ఎవరిని గురించి వ్రాయబడలే. ఈ ప్రపంచం ఎవరైనా నిన్ను నన్ను గురించి ఒక్క పాటన్నా రాసినారా? మనల గురించి ఎవరైనా పాటలు రాసిన వాళ్ళు ఉండరా? మనల గురించి రాస్తారు ఎప్పుడన్నా? బర్త్డే రోజు ఎవరన్నా ఒకరు చచ్చిపోయినప్పుడు మాత్రం మళ్ళా ఏదన్నా ఒకరో రాసింటారు. అది ఇది కొన్ని పొగడతలతో. పెళ్లి రోజు అట్లా పొగడతలతో రాసింటారు, అయిపోయి అంతే, ఇంకా మిగిలినటువంటి ఏముండవు. యేసు ప్రభువుని గురించి వ్రాయబడినన్ని పాటలు ఎన్నున్నాయో ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదు. అంతగా పాటలు యేసు ప్రభువుని గురించి వ్రాయబడిన మాటలు ఈ ప్రపంచంలో ఇంకెవరిని గురించి అంతగా వ్రాయబడలేదు నాయనా. యేసు ప్రభువుని గురించి తెలియపరచబడినటువంటి హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథం బైబిల్ మీన్స్ ద వర్డ్ బైబిల్, ఇట్ ఈస్ derived ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ బిబ్లోస్ మీన్స్ ద బుక్ ఆఫ్ బుక్స్. ప్రపంచంలో ఎన్ని పుస్తకాలు ఉన్నా అన్ని పుస్తకాలలోకెల్లా గొప్ప పుస్తకం, ఏకైక పుస్తకం దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథం బైబిల్. యేసు ప్రభువుని గురించి దీని యొక్క ప్రింటింగ్ ప్రపంచంలో గిన్నిస్ బుక్, ఆనాటికి ఈనాటికి రికార్డ్. ఎవరు దీని ఇంతవరకు అధిగమించలేదు. యేసుక్రీస్తు ప్రభు, ది బైబిల్ సేల్స్ నెంబర్ 1, ప్రింటింగ్ నెంబర్ 1, రీడర్స్ నెంబర్ 1, చదివేవాళ్ళు దీని గురించినటువంటివి, ఇంకా పబ్లిషింగ్ ఎన్ని భాషల్లోనో ప్రపంచంలో ఉన్న భాషలన్నీ బైబిల్ ట్రాన్స్లేషన్ చేయబడ్డాయి. లిపి లేని వాటిలో కొండ జాతుల మధ్యలో కూడా మిషనరీస్ వెళ్ళి, వాళ్లకు లిపి లేదు కానీ అర్థం కావడానికి ఒక లిపిలాగా చేసుకొని అలాగూ కూడా బైబిల్ను ట్రాన్స్లేట్ చేసుకొని వాళ్ళకు కూడా అందించినారు. అవి రికగ్నైజ్ చేయబడినటువంటి లాంగ్వేజెస్, అన్రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. వాటిలో నుంచి కూడా యేసయ్యను గురించి, అంటే ఇంతగా యేసయ్యను గురించి చెప్పబడిందే. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం ప్రియులారా. మరొక్కసారి నాయనా హల్లెలూయా. ఆయన గురించి అనుకునే వాళ్ళు అట్లే ఉంటారు. అనుకునే వాళ్ళు దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచమంతా యేసు ప్రభువుని గురించి వ్యతిరేకంగా ఒకవేళ మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉంటారంటే, మహా అంటే 25 మంది ఉంటారు. ఎంతమందికి? 100కి 100% తీసుకుంటే 25 మంది యేసు ప్రభువుని గురించి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మతాన్ని తీసుకుంటారు, మత మౌఢ్యం, మత జాఢ్యం, అలాగూ మతపరమైనటువంటి ఆ ఫీలింగ్స్తోనే యేసు ప్రభు ఎందుకు ఈ లోకంలో జన్మించినాడు వాళ్ళకు అది అర్థం చేసుకోరు. వాళ్ళ మనోనేత్రాలు అలాగూ గుడ్డితనంతోనే, అంధత్వంతోనే ఉంటాయి. కాబట్టి అర్థం చేసుకోకుండా వాళ్ళు ఏమంటారంటే, ఎంతసేపు రిలీజియస్ కోణంలో, రిలీజియస్ మతం. మరికొంతమంది ఉంటారు ఫిలాసఫర్స్, తత్వం కూడా, ఆ తత్వవేత్తలు కూడా వాళ్ళు అంటే ఈ యొక్క దేవుడు లేడు అనేటువంటి మూర్ఖ సిద్ధాంతాల్లో ఉండేటువంటి అదొకటి. మతం అంటుంది కదా, రిలీజియన్ ఏం చెప్తుందంటే ప్రియులారా, మతం ఎప్పుడు కూడా అంటే నువ్వు కళ్ళు మూసుకొని నమ్ము, మేము ఏం చెప్తామో అది, నువ్వు ఏది అడగకాకు, మేము యేసు ప్రభువును విమర్శిస్తే నువ్వు విమర్శించు అంతే, ఆయన గురించి మేము చెడ్డగా మాట్లాడితే చెడ్డగా మాట్లాడంతే, నువ్వు మళ్ళా తిరిగి అడగకాకంటుంది మతం. మేము ఏది చెప్తే అదే దేవుని గురించి, మేము ఏది రాస్తే అదే దేవుని గురించి అని అంటుంది మతం. కళ్ళు మూసుకొని నువ్వు ప్రశ్నలేగాకు, కళ్ళు మూసుకొని నమ్ము, విశ్వసించంతే, ఇది మతం. తత్వం అంటుంది, తత్వశాస్త్రం, ఫిలాసఫీ అంటుంది పిల్లరా, వద్దు, కళ్ళు తెరిచి చూడు, చూసి ప్రశ్నించు, కళ్ళు తెరిచి చూసి ప్రశ్నించు అంటుంది. మతమేమో ఇట్లా చెప్తుంది, నువ్వు కళ్ళు మూసుకొని విశ్వసించు అని, కళ్ళు తెరిచి ప్రశ్నించు అంటది. ఎవరిని విశ్వసించాలి, ఏమని ప్రశ్నించాలి, ఎవరిని విశ్వసించాలి, దేని విశ్వసించాలి, ఏమని ప్రశ్నించాలి ప్రియులారా? మతాన్ని నమ్మాలా, మతాన్ని విశ్వసించాలా, మతం కావాలని కోరుకోవాలా, లేకపోతే తత్వం
తత్వం కావాలని కోరుకోవాలనా, లేక మతతత్వాన్ని కావాలా? మతతత్వం కావాలని కోరుకోవాలనా? అందుకే తెలియపరుస్తున్నాం దేవుని వాక్యాన్ని బట్టి. దేవుని యొక్క వాక్యం క్రిస్మస్ ఏం చేసిందో తెలుసా? మతం పటాపంచలైపోయింది. అందరం గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్దాం ప్రియులారా. తత్వం పటాపంచలైపోయింది. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. నో మతం, నో తత్వం. కళ్ళు మూసుకొని విశ్వసించనేది నాన్ సెన్స్. కళ్ళు తెరిచి అలా చూసుకొని పో, హూ యామ్ ఐ, వై యామ్ ఐ హియర్, వేర్ యామ్ ఐ గోయింగ్, ఇలాంటి ప్రశ్నలతో నువ్వు అట్నే పో అని చెప్పేసి చెప్పి ప్రశ్నలేసి జవాబు చెప్పకుండా వదిలిపెట్టడం తత్వం. ఇది కూడా కరెక్ట్ కాదు. క్రిస్మస్ యేసయ్య జీవితం, ఆయన జననం, యేసుప్రభు జీవితం ఆయన గురించి వ్రాయబడినటువంటిది కాలాన్ని మార్చింది, చరిత్రను మార్చింది, మనకు గొప్ప రక్షణను, చెప్పన శక్యము, మహిమాయుక్తమైన రక్షణ సంతోషాన్ని ఇచ్చింది. స్థలం లేదు ప్రియులరా. స్థలము ఇచ్చిన వ్యక్తి, స్థలం ఇచ్చిన కుటుంబం, స్థలం ఇచ్చినటువంటి సంఘం ఎలా ఉంటుందో జస్ట్ 5 నిమిషాలు ఇంకా ముగించుకుందాం. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ప్రియులరా, స్థలం ఇచ్చినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. స్థలం ఇచ్చినటువంటి వ్యక్తి జక్కయ్య అని ఒక వ్యక్తి ఉంటాడు. దయచేసి మనకు ఎందుకంటే టైం లేదు కనుక మీ అందరికీ తెలుసు కాబట్టి నేను జక్కయ్య మనకు లూకా సువార్త 19వ అధ్యాయంలో కనిపిస్తాడు. ఆ జక్కయ్య పెద్ద ఆఫీసర్, మామూలు వ్యక్తి కాదు. తాను యేసుప్రభును చూడాలి అనుకుంటాడు, కానీ తన పొట్టివాడుగా ఉంటాడు, షార్ట్ మ్యాన్ కనుక చూడలేక మేడు చెట్టు ఎక్కడం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు యేసుప్రభు అక్కడికి వస్తాడు. యేసుప్రభు అక్కడికి వస్తానే ఎప్పుడైతే జక్కయ్య హృదయంలో యేసుప్రభుని గురించి ఆలోచించాడో, జక్కయ్య హృదయంలో యేసుప్రభుని గురించి, యేసుప్రభుకు స్థానం ఇచ్చి స్థలం ఇవ్వాలని తన మనసు ఆరాటపడిందో, తన హృదయం ఆరాటపడితే యేసుప్రభు హృదయ రహస్యాలు ఎరిగిన, అంతరంగాలు ఎరిగిన యేసయ్య కరెక్ట్గా ఆ దారిలోకే వస్తాడు. ఆ దారిలో వస్తూ ఆ ప్లేస్లో అలా నిలబడి, చెట్టు కిందనే నిలబడి అందరూ చూస్తూ ఉండగా అలా పైకెత్తి పేరు పెట్టి పిలిచినాడు. పేరు పెట్టి జక్కయ్య దిగునైనా అన్నాడు. అంతకుముందు జక్కయ్య ఏ రోజు యేసుప్రభును చూడలే, యేసుప్రభు జక్కయ్యతో ఎప్పుడు మాట్లాడింది లేదు. కానీ యేసయ్యకు అందరి పేర్లు తెలుసు. సహోదరుడా, సహోదరి, దయచేసి గుర్తుపెట్టుకోవాలి, దయచేసి బాగా గుర్తుపెట్టుకోండి. నిన్న మనందరి పేర్లు ప్రభువుకు తెలుసు. ఏ పేరు పెట్టుకున్నా తెలుసు ఆయనకు, ఏ పేరు పెట్టుకున్నా తెలుసు. ఇప్పుడు యేసుప్రభు జక్కయ్య అని పిలిచినాం. జక్కయ్య దిగి వచ్చినాడు. ఏ లేదు నైనా, ఈరోజు నేను నీ ఇంట్లో ఉండాలనుకున్నా. అమ్మయ్య ప్రభువా, నా ఇంటికి వస్తున్నావా, వెల్కమ్, ఇంటికి తీసుకోమన్నాడు. తన గుండెలో స్థానం ఇచ్చిన జక్కయ్య, ఆనందపడిన జక్కయ్య, యేసయ్యను చూచిన జక్కయ్య, యేసయ్యను ఇంటికి తీసుకెళ్ళిన జక్కయ్య, ఇంటిలో తన వారందరినీ పరిచయం చేసి వెంటనే యేసుప్రభు దగ్గర అలా సాగిలపడుతూ, ప్రభువా నేను అన్యాయస్తుని, నేను భయంకరమైన లంచాలు తీసుకున్నావని, లంచగుండిని, లంచాలతోనే నా ఇండ్లు ఇంత కట్టుకున్నా, లంచాలతో నేను ఇంతగా సంపాదించుకున్నా, లంచాలతోనే నేను ఇంతగా నా ఇంటి కూడా భయంకరమైనటువంటి ఇదంతా కూడా నా సంపాదన అంతా లంచాలతోనే అయిపోయింది. అయితే నా బ్రతుకులో నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు ప్రభువా. ఇప్పుడు నువ్వు నా ఇంట్లోకి వచ్చినావు యేసయ్యా, నన్ను పేరు పెట్టి పిలిచావే, నా గుండె మారిపోయిందయ్యా. నా గృహంలోనికి వచ్చినావే యేసయ్యా, నా ఇల్లు మారిపోయింది. నేను ఇంతగా సంపాదించుకున్న దీంట్లో వడ్డీల మీద వడ్డీలకు ఇచ్చిన, ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్లకు డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర పిప్పి చేసి సంపాదించుకున్న, అది కూడా చేసిన, ఆ పాప పండ్లు కూడా చేసిన, ఆ వడ్డీల వ్యాపారం కూడా చేసి నష్టపోయింది. నష్టం ఎప్పుడు జరగలే. నేను ఎందుకంటే నా ప్రభావం చూపించి ఎంతైనా సంపాదించా కాబట్టి బాగా సంపాదించిన వడ్డీ వ్యాపారం చేసి వాళ్ళకు ఒక్కొక్కరికి నా దగ్గర వడ్డీలు తీసుకొని నాకు వడ్డీలు ఇచ్చి నష్టపోయిన కుటుంబాలు, పాడైపోయిన కుటుంబాలకు నేను మళ్ళా వాళ్ళ దగ్గరికి పోతా యేసయ్య, వాళ్ళకు సహాయం చేస్తా యేసయ్య, వాళ్ళకు మళ్ళా నేను ఇస్తా యేసయ్య. ఇది మార్పు, ఇది మార్పు. ఎప్పుడైతే ఈ మార్పు వచ్చింది, యేసుప్రభు ఏమనలే, నువ్వు తప్పు చేసినావు, పాపం చేసినావు, ఇవన్నీ కూడా చేసినావు, ఒక్క మాట యేసయ్య అనలే.
కానీ యేసయ్యను చూస్తానే జక్కయ్యలో మార్పు, యేసయ్య ఇంట్లోకి వస్తానే ఇంటిలో మార్పు. అప్పుడు యేసుప్రభు ఒక్క మాట పలికినట్టు పిల్లరా, ఏమన్నాడంటే, నిజముగా ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాము కుమారుడు నాయన, ఇతను ఎవరో కాదు. ఈ ఇంటికి రక్షణ వచ్చింది, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చేసినాడు, అయిపోయింది. కాబట్టి జక్కయ్య ఇంటిలో యేసుప్రభుకు స్థానం ఇచ్చుట ద్వారా, గుండెలో స్థానం ఇచ్చుట ద్వారా, స్థలం ఇచ్చుట ద్వారా ఆ ఇంటిలో గొప్ప రక్షణ ఆనందం. పిల్లలు అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మార్తా, మరియా, లాజర్ అని చెప్పేసి ఉన్నారు. బాగా నేను ఇంత క్లుప్తంగా జస్ట్ అవుట్లైన్ చెప్తున్నా మీకు. మార్తమ్మ, మరియమ్మ, లాజరు వాళ్ళు తల్లిదండ్రులు లేని పిల్లలునైనా, వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు చనిపోయారు. 2 కుమార్తెలు 1 కుమారుడు. వాళ్ళు వచ్చేసేసి ఆ కుటుంబంలో యవనస్తులు వాళ్ళంతా కూడా. అమ్మా నాన్న లేరు, చనిపోయినారు. కానీ అమ్మా నాన్న లేకపోయినా, యవనస్తులుగా ఉన్న, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన యవనస్తులనైనా అది యేసయ్యకు నచ్చింది. ఇప్పుడు నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం, నిజంగా ఇంటిలో 3 ఉండాల్సిన అవసరం లే, ఒక్కడు చాలు, ఒక్క కొడుకు చాలు. ఈ మధ్యకాలంలో అమ్మాయిలు కూడా అట్లే తయారైపోయినారు, ఒక్క కూతురు చాలు. నేను ఏమనంటే, ఎవరూ లేకపోతే, ఎవరూ లేకుండా ఒంటరిగా ఉంటే చేసేటువంటి మంచి పనుల కంటే చెడ్డ పనులే ఎక్కువ చేస్తా అన్నారు. చాలా చోట ఏ కంప్లైంట్లు, చాలా చోట్ల జరిగే మంచి కంటే చేసే చెడ్డే ఎక్కువ. ఇంకా 3 యవనస్తులు, అమ్మ లేదు, నాయన లేదు, ఎవరు వాళ్ళని అడిగేవాళ్ళు లేరు. కానీ దేవుని యందు భయభక్తులు ఉన్నాయి వాళ్ళకు. అలాగూ యేసుప్రభును ప్రేమించే మనసు వాళ్ళది, ప్రేమించే హృదయాలు వాళ్ళవి. అందుకే ఆ ఇంటికి యేసుప్రభు వస్తాడు. బేతనియా అనే గ్రామం పిల్లరా, ఎవరి దగ్గరికి పోడు. ఆ తల్లిదండ్రులు లేని, మన భాషలో చెప్పాలంటే అనాథలైనటువంటి ఆ 3 పిల్లల దగ్గరికి యేసుప్రభు వస్తాడు. ఆ ఇంటికి వస్తానే అలాగూ మార్తమ్మ యేసుప్రభుని ఇంట్లోకి చేర్చుకొని ఆనందపడుతూ, యేసుప్రభుకు అవి చేయాలి, ఏమున్నాయి పాపం వాళ్ళు చేసుకునే దానికి, పేద కుటుంబం, పెద్దగా ఏమీ లేవు. బాగా వినాలి నాయన ఈ మాటలు. వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఇంకా మటన్లు, చికెన్లు, ఫిష్లు, అవి ఇవి అన్నీ చేసుకొని వచ్చి బిర్యానీలు పెట్టి, మన తాడిపత్రి దమ్ బిర్యానీ పెట్టేంత కుటుంబం అయితే కాదు. అంత వాళ్ళకు ఆర్థిక స్తోమత లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, వాళ్ళకు రొట్టెలు దొరుకుతాయి, రొట్టెలు, చేపలు దొరుకుతాయి పిల్లరా. చేప సమృద్ధిగా దొరుకుతుంది. ఆ చేపను కాల్స్తారు పాపం. చేపను కాల్చి, రొట్టె కాల్చిన చేప ఏంటి, రొట్టె నోట్లో నీళ్ళు ఉడుతుంటాయి అనుకుంటా. నోట్లో నీళ్ళు ఉడుతున్నాయా ఏనా? రొట్టె కాల్చిన చేప, అందులో వాసన వస్తుంటుంది బాగా, ఘమ 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 ఘమ, మంచిగా అలా కొంచెం మసాలా పట్టించి, పెద్ద మసాలా కూడా కాదు, ఇంత ఉప్పు, ఇంత కారము, లేకపోతే ఇంత ఏదో కొంచెం అవి ఇవి చిన్న ఇంగ్రీడియంట్స్ వేసి పెప్పర్లాగా కాలుస్తే మంచి వాసన. యేసుప్రభుకి అది ఇష్టం. యేసయ్యకి అది ఇష్టమైతే ఆ మార్తమ్మ ఆ పని చేయడానికి ఆమె అంత ఇష్టపడుతుంది. ఆ బిడ్డ మరియమ్మ యేసుప్రభు ఏం మాట్లాడతాడో ఆయన నోట నుండి వచ్చి, ఆమె యేసుప్రభు పాదాల దగ్గర కూర్చొని ఉంటుంది. లాజరు ఇంట్లో అన్ని పనులు చేసి వాళ్ళకు సహాయం చేస్తాడు. ప్రేమించే హృదయాలు, స్థలమిచ్చిన గుండెలు, స్థలమిచ్చిన గృహం వలది, స్థలమిచ్చిన గుండెలు, స్థలమిచ్చిన గృహం గనక ఆ ఇంటికే వెళ్తాడు నాయన. ఆ బేతనియాలో పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. ఓసారి ఒక కుష్ఠరోగి సీమోన్ అని ఉన్నాడు. కుష్ఠరోగి అయిన సీమోన్ది కూడా ఆ ఊరే, బేతనియే. అతనికి కుష్ఠరోగం వచ్చి బాగలేదు, కానీ పశ్చాత్తాపడి యేసుప్రభు దగ్గరికి వచ్చినాడు. వస్తే యేసుప్రభు కుష్ఠరోగం బాగా చేసినాడు. బాగైన తర్వాత యేసుప్రభును, ప్రభువా మా ఇంటికి విందుకు వచ్చేసేయి, మా ఇంటికి భోజనానికి వచ్చి, అప్పుడు పిలిచినాడు. తన బ్రతుకులో అంతకుముందు ఎప్పుడు పిలిచినాడు కాదు. బాగా స్వస్థత పొంది తనకంటూ ఒక మేలు జరిగితే అప్పుడు కావాలి యేసయ్య, అప్పుడు భోజనం. వీళ్ళు అట్లా కాదు, వీళ్ళకు ఉన్నా లేకపోయినా యేసయ్యకు స్థలమిచ్చిన గుండెలు వీళ్ళు, స్థలమిచ్చిన యవన హృదయాలు వీళ్ళు, మార్తా, మరియా, లాజర్. అందుకే యేసుప్రభు ఎప్పుడు అక్కడికి పోతాడు. ఆ సీమోను
ఒకసారి పిలిస్తే పోయినాడు యేసుప్రభు. పోయి కూర్చున్నాడు. ఏం జరుగుతుందో తెలుసు. కూర్చున్న తర్వాత ఒక ఆమె వస్తుంది. ఆమె యేసుప్రభు వెనక కూర్చొని ఆయన పాదాల దగ్గర ఏడుస్తూ ఉంటుంది. కన్నీళ్లు కారుతూ ఉంటాయి, యేసుప్రభు పాదాల మీద పడతాయి. ఆ తర్వాత తన తల వెంట్రుకలతో తుడుస్తుంది. అత్తరుబుడ్డి తీసుకొని పగలగొట్టి యేసుప్రభు తల మీద పోస్తుంది. ఈ పని చేస్తంటే ఈ పిలిపించిన ఆయన అనుకుంటాడు, ఏంది అసలు 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 మా ఇంటికి ఊరికి నల్ల పిలిపించిన నన్ను, ఈ పొద్దు భోజనానికి పిలిపించుకుపోయినా సరిపోయేది. అసలు ఎవరు ఆమె పరిస్థితి ఏందో తెలుసా ఈయనకు? తెలిసే ఇట్లా చేస్తాడా? ఒక చెడ్డ స్త్రీ, పాపాత్మురాలు, సమాజంలో భయంకరమైన, అసలు ఆమె పేరు చెప్తానే అసహ్యం, ఆమె కుటుంబం చెప్తే అసహ్యం, ఆమె పేరు ఎత్తి వాళ్ళ క్యారెక్టర్ చెప్తానే అసహ్యం, అలాగే వాళ్ళ కుటుంబాన్ని గురించి చెప్తానే అసహ్యం. ఇలాంటి వ్యక్తి వచ్చి పాదాలు పట్టుకుంటే గమ్ముగుంటాడు ఈయన, ఏడుస్తుంటే గమ్ముగుంటాడు ఈయన, తల వెంట్రుకలు తీసి తుడుస్తుంటే గమ్ముగానే ఉంటాడు. ఏంటినా ఎందుకల్లా పిలిపించి ఈ భోజనానికి అనుకుంటా అంటాడు హృదయంలో. కానీ యేసయ్య అనలేడు కదా, అనలేడు. కానీ యేసుప్రభుకి అన్నీ తెలుసు. అప్పుడు యేసుప్రభువే గద్దిస్తాడు. మనకు ఆ సంగతులు తెలుసు కాబట్టి నేను దాని జోనికి పోలే. యేసుప్రభు గద్దిస్తాడు, ఏం సీమోన్, కుష్ఠరోగం వచ్చింది నీకు ఒకప్పుడు, బాగా అయిపోయినావు, స్వస్థత పొందినావు, ఇప్పుడు పిలిచినావు, పిలిపించి సరిగా మర్యాద చేసినావా? యేసుప్రభు కొన్ని గద్దింపులు ఇచ్చినాడు, హెచ్చరికలు ఇచ్చినాడు. తర్వాత సెటరైట్ అయినాడు ఆ సీమోను అనేటువంటి వ్యక్తి. ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వచ్చిందంటే, యేసుప్రభు అలాగూ బేతనేయాలో ఎంతోమంది ఉన్న వాళ్ళ ఇంటికి పోలేదు పిల్లరా. స్థలం ఇచ్చిన యవన హృదయాలు ఆ గుండెల్లోనికి యేసయ్య వెళ్ళాడు, ఆ గృహంలోనికి వెళ్ళాడు. అందుకే ఏం జరిగిందో తెలుసా? ఆ ఇంటిలో లాజరు మరణిస్తే, లాజరు చనిపోతే యేసుప్రభు ఏం చేసినాడు? లాజరు మరణిస్తే ఏం చేసినాడు? మళ్ళీ అదే పడిగా ఆ ఇంటికి వచ్చినాడు. 4 రోజుల తర్వాత ఆ ఇంటికి వచ్చి, ఆ గ్రామానికి వచ్చి, అలాగూ అద్భుతాలలో ఒక మహాద్భుతమైనటువంటి సమాధి చేయబడి 4 రోజులైనటువంటి ఆ లాజరు, ఆ డెడ్ బాడీని యేసుక్రీస్తు ప్రభు వారు తన శక్తి చేత ఆ డెడ్ బాడీని లేపినాడు. అతనికి మళ్ళీ జీవం ఇచ్చినాడు, అతనికి మళ్ళీ లైఫ్ ఇచ్చినాడు. పిల్లరా, అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. నైనా మరొక్కసారి హల్లెలూయా. ప్రేమించే, స్థలమిచ్చిన, స్థానమిచ్చిన వారికి యేసయ్య చేసినటువంటివి ఇలా ఉంటాయి పిల్లరా. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే, అందుకే నేను క్లుప్తంగా చెప్తున్నా, షూనేమీరాలు ఒక గనురాలు. ఆమె ఎలీషా ప్రవక్తకు విలువనిచ్చి, ప్రవక్తకు గౌరవం ఇచ్చి, ప్రవక్తకు భోజనం పెడితే ఆ ఎలీషా ప్రవక్త అంటాడు కదా, ఎవరి స్త్రీ, ఎందుకు మనకు భోజనం పెడతాంది ఈమె? తన దగ్గర ఉన్న గేహజీని పిలిచి అడుగుతాడు. గేహజీ అంటాడు, ఈమె ఈ పట్టణంలో మేయర్ అయ్యా, ఈ పట్టణానికి మేయర్ ఈమె, మామూలు ఆమె కాదు, ఈ షూనేము పట్టణానికి మేయర్ ఈమె, గనురాలైనటువంటి స్త్రీ. ఈమె మనకు పైన ఒక ఇల్లు, చిన్న రూమ్ కట్టించింది, ఆమె పీట పెట్టింది, దీపస్తంభం పెట్టింది, మంచం పెట్టింది, బల్ల పెట్టింది, మన కోసం భోజనం పెట్టింది, ఈ పరిచర్య అంతా చేసిందండి. అప్పుడు ఆయన అంటాడు, ఈమె ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తుందా మన దగ్గర నుంచి? ఇంతగా పరిచర్య చేసిందంటే ఏమైనా నా దగ్గర నుంచి ఏమైనా సహాయం ఏమన్నా కావాలేమో ఈమెకు, ఓసారి అడుగు చూడు, ఆమెను రమ్మని చెప్పు అని అన్నాడు. ఆమె వచ్చింది, మేయర్ వచ్చింది ఎలీషా ప్రవక్త దగ్గరికి. అనగా దేవుని పిల్లలకు, అనగా యేసు ప్రభును ప్రేమించే వారికి ఆ స్థలం ఇస్తే దేవుడు ఆశీర్వాదాలు ఎలా ఉంటుంది? మేయర్ వచ్చి వాకిటి దగ్గర నిలబడుతుంది పిల్లరా. ఆమెదే ఇల్లు, ఇండ్లంతా ఆమెదే, ఓనర్ ఆమె, సిటీకి మేయర్ ఆమె. ఆమె వచ్చి దైవజనం దగ్గర నిలబడుతుంది, కూర్చోలే. ఇంకొక రకంగా అంటే ధైర్యంగా వచ్చి కూర్చొని, అలా కూర్చొని మాట్లాడే కెపాసిటీ ఉంది ఆమెకు, అంత ఉంది. కానీ ఒక వినయం, విధేయత, ఆ గౌరవం, దేవుని యందలి భయభక్తులు నేర్చుకున్న స్త్రీ కనుక వాకిలి దగ్గర నిలబడుతుంది. అప్పుడు ఆయన అంటాడు, ఆయన డైరెక్ట్గా మాట్లాడాడు, ఆ గేహజీతో చెప్పి పంపిస్తాడు, ఆమెకు ఏమన్నా హెల్ప్ కావాలన్నా, నేనేమన్నా రాజుతో మాట్లాడమంటావా, లేకపోతే సైన్యాధ్యక్షునితో మాట్లాడమంటావా? ఈమె మేయర్ కదా, ఎలాంటి హెల్ప్ కావాలో చెప్పమను, అడుగు అని చెప్పేసాను. అప్పుడు అతను వెళ్ళి అడుగుతాడు, అమ్మా నీకు ఎలాంటి హెల్ప్ కావాలి? ఆమె అంటది, నాకే హెల్ప్ వద్దయ్యా,
నాకు ఏ సహాయం వద్దు. నాకు అందరూ ఉన్నారు, నేను నా స్వజనుల మధ్యలో ఉన్నా, నాకు అన్నీ ఉన్నాయి, నాకేమొద్దు. దైవజనుడు మా ఇంట్లో ఉండి భోజనం చేస్తే ఆయనకు స్థలం ఇచ్చినందుకు మాకు సంతోషం, ఆయనకు స్థానం ఇచ్చినందుకు మాకు సంతోషం, అంతే, ఇంకేమొద్దు అంటుంది. ఏమొద్దనంటే అని వెళ్ళిపోతుంది ఆమె. సరే ఏదో ఒకటి చేయాలి, మీకు ఏం కొరత ఉంది ఒకసారి కనుక్కో అంటాడు. మళ్ళా చూస్తే పిల్లలు లేరు, వాళ్ళకు పిల్లలు లేరు. పిల్లరా, పిల్లలు లేకపోతే మళ్ళా పిలుస్తాడు. ఆమె వచ్చి నిలబడుతుంది, అయ్యా ఏమని చెప్పేసని, అమ్మా దగ్గరికి రా అంటాడు. ఇప్పుడు వాకిల్ దాటి లోపలికి వస్తుంది ఆమె. అప్పుడు ఆ సమయంలో అంటాడు, వచ్చే సంవత్సరం ఇదే సమయానికి నీ కౌగిట కుమారుడు ఉంటాడమ్మా అంటాడు. ఆమె ఏమడగలే, నాకు కుమారుడు కావాలి. అప్పుడు ఆమె అంటది, నవ్వుతుంది, మాకు పెళ్ళి అయిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది, మాకు కష్టం, అబద్ధం ఆడొద్దు అయ్యగారు, అబద్ధం ఆడొద్దు అని నవ్వుతుంది. అబద్ధం ఆడొద్దు అని కూడా అంటుంది ఆమె. వద్దు, మాకు పెళ్ళి చాలా సంవత్సరాలు అయిపోయింది, మాకు కలగదేమో అన్నట్టంటే, లేదు నేను చెప్తున్నా, నువ్వు స్థలం ఇచ్చినావు, స్థానం ఇచ్చినావు, దేవునికి నీ ఇంటిలో స్థానం ఇచ్చినావు కాబట్టి వచ్చే సంవత్సరం అద్భుతం నీ ఇంట్లో. వచ్చే సంవత్సరం ఇదే సమయానికి నీ కౌగిట కుమారుడు. కరెక్ట్గా మరో సంవత్సరానికి ఆమె కౌగిట కుమారుడు వచ్చేసినాడు. దేవుడు కుమారుని ఇచ్చినాడు. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం ప్రియులారా. మరొక్కసారి నైనా ఆ కుమారుడు కొన్ని దినాలకు చచ్చిపోతాడు. చచ్చిపోతే ఇప్పుడు ఆ ఇంటిలో మళ్ళా అద్భుతం, చనిపోయినాడు. ఎందుకనగా స్థలం ఇచ్చినటువంటి ఆ ఇంటిలో ఆమె పరిగెత్తుకుంటా మళ్ళా దైవజనం దగ్గరికి వస్తే, దైవజనుడు వచ్చి అలా సాష్టాంగపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి చనిపోయిన ఆ కుమారుణ్ణి లేపి మళ్ళీ జీవమిచ్చి ఆ తల్లికి అప్పగిస్తాడు. అంటే దేవుని ప్రేమించిన, దేవునికి స్థలం ఇచ్చినటువంటి వారికి ప్రభు ఎంతకైనా ఎందాకైనా ఎంత దూరమైనా వస్తాడనైనా. దేవుని ప్రేమించిన, యేసయ్యకు స్థలం ఇచ్చిన హృదయాలు మండుతాయి. ఆ హృదయాలు పండుతాయినైనా. హృదయాలు ప్రభుకు స్థలం ఇచ్చిన కుటుంబాలన్నీ నిండిపోతాయి. జక్కయ్య కుటుంబమైన మరియా మార్తమ్మల కుటుంబాలు నిండిపోయినాయి. చివరిగా ముగిస్తున్నా, యేసుక్రీస్తు ప్రభుకు స్థలం ఇచ్చిన, ప్లీజ్ సార్ కూర్చోండి సార్, ఒక్క నిమిషం. యేసుక్రీస్తు ప్రభుకు స్థలం ఇచ్చిన, ఆయనకు స్థానం ఇచ్చినటువంటి సంఘం మాసిదోనియా సంఘం, స్థానం ఇచ్చిన సంఘం బెరయా సంఘం, స్థానం ఇచ్చినటువంటి సంఘం, అలాగూ జాన్ మార్క్ గారి తల్లి గారు మరియమ్మ గారి ఇల్లు, ఈ కుటుంబాలన్నీ, ఈ సంఘాలన్నీ కూడా ఇంటనున్న సంఘాలన్నిట్లో ప్రభుకు స్థలం ఇస్తే అద్భుతాలు జరిగినాయి, ఆశీర్వాదాలు జరిగినాయి. అలాగూ వాళ్ళ జీవితాల్లో ఊహించినటువంటి కార్యాలు ప్రభువు చేసినాడు. కాబట్టి ఈ సమయాన్ని నేను చివరిగా మీకు మనవి చేస్తున్నా, మీడియా వారు మన మధ్యకు వచ్చారు. ప్రత్యేకంగా గౌరవనీయ మీడియా వారికి సంఘపక్షంగా కృతజ్ఞతలు, వందనాలు తెలియపరుస్తున్నాం. క్రిస్మస్ వేళ మళ్ళీ రావాలి అని వారికి ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతుంటున్నాం. క్రిస్మస్ రోజు తప్పక రండి సార్, ప్లీజ్. ఇలాగూ యేసు ప్రభుకు స్థలం ఇచ్చినటువంటి వ్యక్తిగత కుటుంబ జీవితాలు, సంఘాలు నాటి దినాల్లో అన్నీ ఆశీర్వదించబడ్డాయి. చివరిగా నేను మీకు చేతులెత్తి నమస్కరిస్తున్న ప్రియులారా, ప్లీజ్ ఈ వర్తమానాలు రాబోయే దినాల్లో ఇంకా చాలు, ఇంకొద్దు. సారిసారికి స్థలమే అని ఎందుకోసం అంటే అందరూ స్థలం ఇచ్చినారు ఈ సృష్టిలో, అంతా క్రమమే, అంతా బాగుంది. స్థలం ఇయ్యని, క్రమంగా లేని బ్రతుకులు, జీవితాలు మనయే. అందుకే మారిపోదాం, మార్పు చెందుదాం, క్రమంగా లేని మన జీవితాలను సరిదిద్దుకుందాం. అన్నిటిలో ప్రభువుకు స్థలం ఇద్దాం, మన కుటుంబంలో ప్రభువుకు స్థలం ఇద్దాం. మనము కలిసిపోదాం, భార్యాభర్తలు కలిసిపోదాం, తల్లిదండ్రులు పిల్లలు కలిసిపోదాం, అన్నదమ్ములు అక్కడ కలిసిపోదాం. క్రీస్తు ప్రేమలో అందరము ఒకటిగా, క్రీస్తు రక్త సంబంధీకులంగా కలిసి లెట్ us సెలబ్రేట్ క్రిస్మస్ విత్ జాయ్ అండ్ విత్ పీస్. ఈరోజు ఆ పీస్, ఆ సమాధానపు ఆదివారం ఇదే.
ఈ యొక్క వర్తమానాన్ని మనకు. కాబట్టి ప్రభువుకు స్థలం ఇద్దాం, సమాధానం పొందుదాం. పరిశుద్ధాత్మదేవుడు అట్టి భాగ్యము మనకు ఈ వాక్యం అందరి జీవితాలకు ప్రసాదించును కాక. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ. చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం నుంచి ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించిన నీ కృపా బాహుల్యతకై వందనాలు. తిరిగి ప్రభా ఈ దినము రేపు నైనా క్రిస్మస్ కరోల్స్ మరి ప్రభా మేము కలిగి ఉండబోతున్నాం. వాటన్నిటిలో కూడా మీరే మహిమ పొందండి. బుధవారము తిరిగి క్రిస్మస్ వేడుకల్లో ప్రత్యేక పరిశుద్ధ ఆరాధనలో మేమందరము కుటుంబాలుగా కలిసి నీ సన్నిధిలో కనిపించే భాగ్యం ఆనందించి తండ్రి నీ ఆశీర్వాదాలు పొందే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ వారపు పరిచర్యలన్నిటినీ నీ కరుణాహస్తాలకు అప్పగించుకుంటూ ప్రేమామయుడు యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును కాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయం. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీదే, నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్ముని నిత్య సన్నిధి ఆశీర్వాదము ఈ ప్రత్యేక పరిశుద్ధ ఆరాధనలో పాలిభాగస్థులైన మీ అందరి మీదను, కుటుంబముల మీదను, మన ఎస్ఐయు సంఘపు పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటి మీదను సర్వదా తోడై కాపాడు కాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరూ సమాధానంగా సెలవు తీసుకునండి పిల్లరా.